హాయగా చల్లగా. సహస్ర చెలరేగే కలలు నావి తుజుకు దియా సైరే నీపై మనసు పెట్టాను నీకై వయసు తెచ్చాను నాతో కలిసి వస్తావా నీతో వెలిసిపోతాను. చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చకా చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చకా. పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ వంచుకు పోరా ఓ వన్నె కాడా. చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చకా చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చకా. జాబిలమ్మ అమ్మ నాకు చుక్క పాప అక్క నాకు నీటి బుగ్గ తామరాకు పూల మొక్క పూతరేకు చీర చాటు లేని దాన్ని సిగ్గు కాటు ఉన్న దాన్ని చీర చాటు లేని దాన్ని సిగ్గు కాటు ఉన్న దాన్ని హార్ట్ బీట్ ఆది తాళాన హోయ్ 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 ఆడుతున్న అందాన్ని ఆట పీసు రంగు రాగాల ఒలే 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 ప్రాణమున్న శిల్పాన్ని. పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ వంచుకు పోరా ఓ వన్నె కాడా. చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చకా చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చకా. వంపు కుక్క హంపి ఉంది ఒత్తుకుంటే హాయి ఉంది కొంగు చాటు చేసుకున్న తుంగభద్ర పొంగుతుంది ముక్కు పచ్చలారలేదు మక్కు వింకా తీరలేదు ముక్కు పచ్చలారలేదు మక్కు వింకా తీరలేదు సన్నజాజి పూల పుప్పొళ్ళు హాయ్ పూసుకున్నా నీ కోసం కొత్త మోజు కంటి పోకళ్ళు హోయ్ హోయ్ చేసుకోరా నీ సొంతం. పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ వంచుకు పోరా ఓ వన్నె కాడా. చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చకా అచక చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చకా.
ఇళయరాజా గారి పాటలు పాడడానికి ఏదో ఒక ఎక్స్క్యూజ్ కావాలన్నమాట. ఆ లాస్ట్ కోరస్ కూడా శైలత పాడిన అద్భుతమైన ఒక పాట. ఎంత పెద్ద హిట్ అయిన ఒక సాంగ్. నిన్న కూడా రేడియోలో విన్నాను ఈ పాట ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. అండ్ ఇవాళ ఒక పుత్తడి బొమ్మ తన గురించి ఒక పాట పాడింది. ఎంత అద్భుతంగా పాడింది. జడ్జెస్ ఓవర్ టు యూ. చాలా మంచి పాట పాడావు నాన్న. చాలా రేర్ గా వింటాం ఈ పాట. నాకు తెలిసి కాంపిటీషన్ లో మనం చేసిన ఈ సీజన్స్ లో ఇన్ని సీజన్స్ లో ఎవరు పాడలేదు నీతో సహా. ఇదే ఫస్ట్ టైం I think so. పర్ఫార్మ్ సీజన్ 19 Exactly. నుంచి ఇదే ఫస్ట్ టైం. చాలా ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ చాలా చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెన్నపట్నం అంటే చెన్నై తెలిసిందే కదా. అవకాశాల కోసం ట్రై చేస్తున్నటువంటి రోజుల్లో అట ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళ పనల్లా ఏంటి అంటే పొద్దున 7 MSV 5052 అనే కార్ కోసం ఆ కార్ మెరుపు వేగంతో ఇట్లా వెళ్ళిపోతే జస్ట్ లైక్ దట్ అలా చూడటమే వాళ్ళిద్దరు పని. అలా ఆ కారు ఇలా వెళ్ళేంత వరకు ఎక్సైట్మెంట్ ఉండేది, వెళ్ళిపోయిన తర్వాత నీ టూర్పులు. సో వాళ్ళిద్దరూ అలా బాగా కనెక్ట్ అయ్యారు. ఆ కార్లో వెళ్లే వ్యక్తి ఎవరంటే MS విశ్వనాథన్ గారు. వారిని ఇళయరాజా గారు, బాలు గారు స్నేహితులు ఎవరు? ఇళయరాజా గారు, బాలు గారు వీళ్ళిద్దరూ దైవంగా భావించేవారట. జస్ట్ ఆయన అలా కనిపిస్తే చాలు అని అనుకున్న ఆ ప్రాణ స్నేహితులు ఎన్ని అద్భుతమైన పాటలు, ఎన్ని అద్భుతమైన మెమరీస్ మనకి క్రియేట్ చేసి పెట్టారు కదా. సో ప్రాణ స్నేహితులు వాళ్ళు. అది MSV గారి గురించి ఒక చిన్న స్టోరీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సహస్రా సార్. బ్యూటిఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఇళయరాజు గారి పాటల గురించి ఒక రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ హిస్ రెగ్యులర్ కేటలాగ్ వేర్ దిస్ సో మచ్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్. అంటే ఒక 100 వైలిన్స్ అలానే స్టోరీస్ విన్నాం. ఆయన రికార్డింగ్ లో 150-200 మ్యూజిషియన్స్ ఉండేవారు. అన్ని మ్యూజిషియన్స్, సమ్ టైమ్స్ 60-70 వైలిన్స్, సో మెనీ మ్యూజిషియన్స్. కానీ దిస్ వాజ్ సో మినిమలిస్టిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఆర్కెస్ట్రేషన్, రిథమ్, ఏదో కొన్ని బేస్, గిటార్స్ అలా. అంటే హీ కెన్ క్రియేట్ ఇంపాక్ట్ with 5 musicians, with 500 musicians. Ante he has that bandwidth to create music and give the same experience for the listener. That is Ilayaraja garu. Enno stories మేము విన్నాం. కొన్ని పాటలు అర్జెంట్ గా డెలివర్ చేయాలి అండ్ మ్యూజిషియన్స్ లేరంటే ఊరికి ఒక రిథమ్ ప్యాడ్ తోనే పాటలు చేసి హిట్ పాటలు ఇచ్చిన Ilayaraja garu. So that is the genius, Raja sir, that we all are privileged to live in the same time as he's around. And ilanti paatalu and meerandru Ilayaraja garu paatalu all said and done, you are in a different me exposure songs from 2000 or 2010 తర్వాత ఉన్న పాటలు. కానీ మీరు రాజాగారి పాటల్ని అంత చక్కగా నేర్చుకుని ఇంత బాగా ప్రెజెంట్ చేస్తున్నారంటే ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ ప్యాషన్, హార్డ్ వర్క్ యు ఆల్ ఆర్ పుట్టింగ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ ఆ యాడ్లీ పోర్షన్ ఓపెనింగ్ లో నాతో కలిసి వస్తావా ఆ లైన్ ఎంత బాగా పాడా తెలుసు. జస్ట్ నాతో కలిసి వస్తావా పాడు. నాతో కలిసి వస్తావా. ఆహా, వస్తావా బ్యూటిఫుల్. ఆ సెకండ్ చరణంలో కూడా హాయ్ హోయ్ హోయ్ అని ఎక్స్ప్రెషన్స్ అంతా హాయ్ హాయ్ హోయ్ హోయ్ అంత బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సహస్ర సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సాకి చాలా బాగా పాడావు. పల్లవి చాలా బాగా పాడావు. మొదటి చరణంలో మొదటి 2 వాక్యాలు జాబిలమ్మ అమ్మ నాకు, చుక్క పాప అక్క నాకు ఇంకా అందంగా పాడాలి. ఆ Okay, 2 వాక్యాలు తర్వాత అది మళ్ళీ రెండో చరణంలో బాగా పాడావు. ఈ పాటలో ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే చరణం ముగింపులో ఒక లయ, ఆ గమ్మత్తుగా ఉంటుంది. దాని తర్వాత ఆ నిర్ణీత వ్యవధిలో అది ఆ పాడేసి మళ్ళీ పల్లవికి రావాలి. అది చాలా ప్రమాదం. 2 సార్లు ఆ ప్రమాదాన్ని అందంగా గట్టెక్కించావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి ఇంటి గోడ మీద ఉండే ఒక నారింజ రంగు, కాషాయం రంగు ముగ్గులా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ. చాలా చాలా అందంగా, చాలా చూడముచ్చటగా ఉన్నావు. నువ్వు కేవలం ఇంటి గోడ మీద ఉండే ముగ్గు మాత్రమే కాదు, గుండె గోడ మీద నిలిచిపోయే ముగ్గులాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.